కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించి తులసి మాలతో పూజ చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెందుతారు. ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి బెల్లం, ఉండ్రాళ్ళు, చిల్లేడుకాయలను నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా స్వామివారిని తెల్లని అక్షతలతో పూజించాలి. వినాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిమాలను సమర్పించకూడదు. జనేస్వామికి అప్పుల నైవేద్యం సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజించడం వల్ల స్వామివారి ఎంతో ప్రీతి చెందుతారు. సమస్త జీవకోటికి ప్రాణధారమైన సూర్యభగవానుడికి మొక్క పెసలు, పాల అన్నం నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవి క్షీరాన్నము, తీపి పండ్లతో నైవేద్యం సమర్పించి తామర పువ్వులతో పూజించాలి. లలితాదేవి క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి పానకము నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు.